ధనుష్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'కుబేరా'. అయితే ఈ మూవీకి ముందు ధనుష్ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'సార్'. ఈ 'సార్' మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయింది. అయితే ఆ మూవీ మంచి హిట్ కూడా అయ్యింది. అయితే ఆ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'కుబేరా' మూవీతో మన ముందుకు వస్తున్నారు ధనుష్ గారు. చూడాలి ఈ మూవీతో ధనుష్ గారికి ఇంకొక మంచి హిట్ మూవీ వస్తుందా లేదా అనేది మనం ఈ 'కుబేరా' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ 'కుబేరా' మూవీని డైరెక్ట్ చేస్తుంది శేఖర్ కమల. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది సునీల్ నారంగన్ ఇంకా పుష్కర్ రామ్మోహన్ రావు. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది ధనుష్, రష్మిక మందన ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు రష్మిక మందన గారు. అయితే ఈమె లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'యానిమల్'. ఈ 'యానిమల్' మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ 'యానిమల్' మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'కుబేరా' మూవీతో మన ముందుకు వస్తున్నారు రష్మిక మందన గారు. చూడాలి ఈ మూవీతో రష్మిక మందన గారికి ఇంకొక మంచి హిట్ మూవీ వస్తుందా లేదా అనేది మనం ఈ 'కుబేరా' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే రష్మిక మందన గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు. చూడాలి ఈ 'కుబేరా' మూవీ రిలీజ్ అయ్యాక తనకి ఇంకొక మంచి హిట్ మూవీ వస్తుందా లేదా అనేది. అయితే ఈ 'కుబేరా' మూవీ టీం ఈ మధ్య టీజర్ని రిలీజ్ చేశారు. టీజర్ చాలా బాగుంది. ఇంకా ఈ మూవీ కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది అని మూవీ టీం అంటున్నారు. చూడాలి ఈ 'కుబేరా' మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. అలానే ఈ మూవీతో ధనుష్ గారికి అలానే రష్మిక మందన గారికి ఇంకొక మంచి హిట్ మూవీ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.